తులసి ఉసిరి కలిపి పెట్టారు ఎందుకు మన కార్తీక మాసం పూజ కోసమా? అవునవును, అదే అదే అలా మళ్ళీ తెచ్చి కొమ్మ పెట్టక్కర్ లేకుండా పెట్టేశారు. ఇది ఒకటేనా ఉసిరి? అది ఇంకొకటి. ఈ ఐడియా బాగుంది, నేను కూడా పెడతాను. నేను ఏది తెంపను తెంపొద్దంట, అక్కడక్కడికే దేవుడికి. అవునవును, కరెక్ట్. మీరు చేస్తారా పూజలు అవి? చేస్తాను, బట్ అదే బిలీఫ్ సిస్టమ్ ఇస్ అకార్డింగ్ టు వన్స్. అంతే అంతే. I'll do. సో ఇక్కడ వచ్చేసరికి ఆవులు అక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఓ, సో సన్నజాజా ఇక్కడ నుంచి వస్తుంది వాటర్ మాకు కాలువ బయట నుంచి. స్టార్టింగ్ బయట నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చింది అలా వెళ్ళి దీని కింద. ఇది ఏంటి మళ్ళా? ఇది అజోలా అని ఆవులకి ప్రోటీన్ కావాలి కదా, కాల్షియం. సో మనం అజోలా పెంచుతాం అనమాట ఆవులకి కాల్షియం. సో ఇది అది కూడా ఒక అలాంటి సో మిల్క్ అది. ఓకే, దీని కింద ఇంకుడు గుంతుంది. ఆ వాటర్ మొత్తం వచ్చింది దాంట్లో నిండిపోతుంది. నిండిపోయిన వాటర్ ఎక్సెస్ వాటర్ ఇక్కడ నుంచి పోయి అక్కడికి వెళ్తుంది. మీకు ఇక్కడ నుంచి పోతుంది, అది అక్కడ నుంచి వస్తుంది. సో ఇవన్నీ ప్లానింగ్ అనమాట. ఇక్కడన్నీ మాకు షుగర్ కేన్ ఉండే. ఆవులని ఇక్కడ తీయలే. ఆవులని ఇప్పుడు బయట వదలకుండా ఒకవేళ మనకి ఎవరైనా పర్మిషన్ ఇవ్వకపోతే సో ఇక్కడే వదిలేద్దామని ఈ బిట్ వాళ్ళకి చేసేసాం అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బయట పోయి కొంచెం వాటికి కూడా మళ్ళీ పర్టికులర్ గా మనం కాచుకొని ఉండాలి కదా. ఫ్యూచర్ లో ఇంకా 5 years లో పర్మిషన్ ఇస్తారో లేదో వాటికి బయటికి పోవడానికి. అంటే మీరే దగ్గర ఉండి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావాలి కదా. అతనే వెళ్ళి సో ఇప్పుడు అయితే ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్పుడు నేను ఐ హావ్ టు ప్లాన్ కదా. అప్పుడు ఇక్కడే ఉండడానికి ఇక్కడే ఉంటాయి వాటికి తాగడానికి. యా, ఇక్కడ అన్ని ఒక్క 2 days లో తినేసింది అనమాట మా షుగర్ కేన్ మొత్తం. అవునా? సో ఇక్కడ వాటర్ ఇటు నుంచి ఇట్లా పోతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చేస్తుంది. సో బోర్ కి కూడా హెల్ప్ అవుతుంది కదా. అవునవును, చక్కగా సపోటా కూడా పెద్దగా ఉంది. చాలా టేస్టీ. ఎవ్రీ ఫ్రూట్ ఇస్ వెరీ స్వీట్ హియర్. మనకి ఆస్పరగస్ మేడం మామూలుగా బొకేస్ లో వేస్తారు, ఇదే కదా ఆస్పరగస్. ఇది గ్రేప్ ఫ్రూట్ అని ఆరెంజ్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా. ఏదంటారు? చొక్కత్నే అంటారు, చొక్కతార్ అంటారు. గ్రేప్ ఫ్రూట్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్. ఒక్కొక్కటి ఇంత బెంగళూరు సైడ్ లో దొరుకుతుంది అనమాట. ఇట్ విల్ బి సచ్ బిగ్ ఇది అనమాట. సో అది ఆ చెట్టు. అంటే సీజనల్ సీజనల్ వచ్చాయా ఫ్రూట్స్ ఇప్పటికి? లేదు, ఇంకా చిన్నది. టైం, ఇట్ విల్ టేక్ టైం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అదే గ్రేప్ ఫ్రూట్ చాలా మంచిదని మన ఎక్కువ ఫారిన్ లో ఎక్కువ ఉంటుందేమో కదా అక్కడ. ఎందుకంటే చాలా వాటిలో నేను చూసాను, మధ్యలో ఆరెంజ్ పింకిష్ గా ఉంటుంది, పైన ఎల్లో ఉంటుంది. ఎల్లో అవుతుంది, గ్రీన్ ఉంటుంది అదే, బట్ ఎల్లో అవుతుంది. సో మా ఇక్కడ నుంచి ఎక్సెస్ మాది కౌ యూరిన్ అన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ కడిగింది వెళ్తుంది, కడిగినవన్నీ ఇక్కడ వెళ్ళేలా పెట్టారు. ఇక్కడ ఓహో, చామగడ్డ అంటే ఆకు వస్తుందా? చామగడ్డ ఆకు. ఇదే అరిటాకు లాగా ఉంది. ఇవన్నీ ఇక్కడంతా చామ. రాజు నువ్వు కరెక్ట్ టైం అప్పుడు కట్టింగ్ చేసి. కంద కదా అది భయ్యా? అది కంద కదా? కందగడ్డ. నాకు దూదికి నువ్వు అంతా పత్తియా ట్యూనింగ్ చేస్తాం ఇప్పుడు. అంటే సీజన్ అయిపోయింది. వీటన్నిటికీ గొంగళి పురుగులు అట్లా ఏం రావా? అన్నిటికీ ఎప్పటికప్పుడు దశపర్ణి కషాయాలు కొడుతూ ఉంటాం. సో ఇవన్నీ మెయిన్ మొక్కలు అదే కదా మనకి బాధ.
అవును మేడం. ఆ పురుగులు అవి కషాయాలు చూపిస్తాను మేడం. గోశాల బాగుంది చాలా. ఈవినింగ్ అలానే ఇక్కడికి వచ్చి వాటికి రూట్ తెలిసిపోతుంది కదా, అవే వచ్చేసి అవి అది అలానే వచ్చేసాయి అన్ని వాటి హాయిగా నీట్ గా ఉందో చల్లగా. అవునా, చాలా ఇయర్స్ నుంచి ఉంది, అలానే తిరుగుతాయి, హ్యాపీగా ఉంటాయి. సో వాటి ప్లేస్ ఇది. నాట్ మోర్ దెన్ 6 we can keep. సో ఐ హ్యావ్ రైట్ నౌ 4. సో ఫ్యాన్లు హాయిగా చల్లగా ఉంటుంది సమ్మర్ లో కొంచెం. ఏం లేదు, బికాస్ ఆఫ్ ద స్టోన్. ఓకే, ఈ స్టోన్ పెంకులు చల్లగా ఉంటుంది. అండ్ పెంకులు పెట్టు. ఏ టైం? ఈవినింగ్ వస్తాయి ఇక్కడికి, పగలంతా బయటే ఉంటాయా? పొద్దు నుంచి ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు తీసుకెళ్ళాడు ఆయన. ఒక 4:30 5:30కి వస్తాయి వాపస్. 5:30. సో ఇక్కడ నుంచి యూరిన్ గెట్స్ కలెక్టెడ్, ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇట్ గెట్స్ కనెక్ట్ గోస్ టు ది అక్కడ ఫస్ట్ ట్యాంక్. ఫస్ట్ ట్యాంక్ అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒకటి అండర్ గ్రౌండ్ కూడా ఒకటి పెట్టాం, ప్యూర్ గా కావాలి అంటే. ఇక్కడ నుంచి పోయి 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 అక్కడికి వెళ్ళిపోతుంది. బట్ అది అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎవరు తీసుకొని పోయి పోస్తారు, ఏం చేస్తారు. అవునవును, అదే అది. మాకేమైనా కావాలి ఎవరికైనా. అవునవును, కొంతమంది చల్లుకుంటాం అట్లా చేస్తారు కదా, శుద్ధికి అంతా చేస్తారు. ఇప్పుడు పంచగవ్య వాటికి కావాలి అన్నప్పుడు మేము అప్పుడు కంపల్సరీ అది తయారు చేసినప్పుడు మనకు ఒక కనీసం ఒక 6 liters 10 liters డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ వాట్ వి ప్రిపేర్ అప్పుడు కావాలన్నమాట. ఎర్లీ మార్నింగ్స్ మిగతావన్నీ ఇక్కడ ఎప్పుడు ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదంతా చాలా బాగుంటుంది కానీ చేయడం కష్టం అంటారు చాలా మంది. చెప్పడం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చెయ్యడానికి మాత్రం చాలా కష్టం. పేషెన్స్ కావాలి కదా, పేషెన్స్ కావాలి. అండ్ మనకు ఇప్పుడే ఇమీడియట్ కావాలంటే కాదు, యూనిట్ టు వెయిట్. మెల్లిగా మనకున్న రిసోర్సెస్ పెట్టి మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోవాలి. కూడా అంత ఈజీగా రాదు. ఇప్పుడు వాళ్ళు ఎరువులు వేసి కాయలు పండించినారు అనుకో, అంత తొందరగా దీంట్లో కాయలు రావు, అంత క్వాంటిటీ రాదు. ఇవన్నీ మేదక్ చెట్లు. ఓ మొత్తం చాలా పెట్టారు. అందరు మంచిగా సంషియస్ గా వేసుకోవచ్చు. మెదక్ చెట్టు ఫస్ట్ కట్టించింది ఇదే అనమాట. నేను బాత్రూమ్ కరెక్ట్, అదే అది కూడా ఆఫ్టర్ 1.5 years అయినా కట్టించాను. ఇది సర్వెంట్ క్వార్టర్స్ ఇట్లా వాళ్ళకి ఉండడానికి ఇక్కడ. సో మా పంట పండేదాన్ని ఇక్కడ పెట్టేస్తాం. దీంట్లో ఆవుల స్టోర్ రూమ్ లాగా. వాటికి కావాల్సింది తవుడు, చాలా పెద్ద వ్యవస్థ ఇది కదా. ఇదేంటిది? మక్కపిడి దాన అన్నమాట, ఆవులకి. సో ఒక్కసారి మక్క కూడా బాగా వచ్చింది మాకు. సో ఇవన్నీ మా కాటన్ అన్నమాట, పత్తి. పత్తి అదే ఇప్పుడే ప్రూన్ చేశారట కదా. పత్తి మైదాకు. ఇక్కడ ఇది సర్వెంట్ క్వార్టర్స్. ఇక్కడ ఇది పెస్ట్ కి దశపర్ణి. ఇది వేరేగానే సపరేట్ గా చేస్తారు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా వేరే ఉంటాయి. వేరే ఇవన్నీ చెట్ల ఆకులు ఉంటాయి. కనీసం ఒక 12 వెరైటీస్ చెట్లవే పెట్టుకున్నాం. అన్ని ఇక్కడే పండిస్తాము. రుబ్బి మిక్సీ చేసి గ్రైండర్ లాగా వేసేసి దాన్ని అగైన్ ఇట్స్ ప్రాసెస్. అది ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే ఎప్పుడెప్పుడు వేస్తారు? డిపెండింగ్ ఆన్ ద పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు వర్షం కాలం అయ్యి షురు అయింది కదా, వేసేస్తాం, కొట్టేస్తాం. ఓకే, అసలు ఏంటి సిస్టమ్ ఏంటో ఒకసారి మాకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఇది ఎస్టీపీ మేడం. ఇది మనకి డైరెక్ట్ లోపల వాష్ యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వేస్టేజ్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్ 2 ట్యాంకులు ఉంటాయి మనకి. ఒక ట్యాంక్ పెద్దది, ఆ ట్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ఫిల్టరేషన్ అయ్యి మొత్తం మడ్ అంతా వేస్టేజ్ అంతా అందులోనే ఉండిపోతుంది. ఓన్లీ వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత అందులోకి వెళ్ళిపోతుంది. ఆ ట్యాంకుల నుంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి లాస్ట్ ఆ వాటర్ ట్యాంక్ లోకి వెళ్తాయి మేడం. లాస్ట్ ట్యాంక్ లోకి అందులో నుంచి వెళ్ళిన తర్వాత వాటర్ మనము చెట్లకి వాడుకోవడానికి, మొక్కలకి వాడుకోవడానికి. బాగుంది ఐడియా, చాలా బాగుంది ఐడియా. దీనికి టైం అంటే బాగా ఆలోచించి టైం తీసుకొని చెయ్యాలి కదా. అంటే ఇట్లా చెయ్యొచ్చు అని మనకి ముందు తెలియాలి.
అంటే ఇప్పుడు ఏమంటే నా మెయిన్ కన్సర్న్ వాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక 15 feet అయినా మీకు లాటరైటే వస్తుంది. అవును. సో హౌ బెస్ట్ కెన్ వి రీటైన్ ది వాటర్ లెవెల్స్ అండ్ మనం ఇప్పుడు ఇన్ని బాధ్యత పెట్టుకొని చెట్లను పెంచుకుంటున్నాము, అవునవును, వీటికి వాటర్ వాటర్ అయితే తగ్గకూడదు. సో అది పర్పస్ వల్ల దెన్ వి థాట్ ఆఫ్ హ్యావింగ్ దిస్. నైస్ ఐడియా. ఇలా డ్రిప్ డ్రిప్ పడుతూ ఉంటుందా? వాటరే కదా ఇది? లేదు మేడం, పచ్చగా అదే ఎరువు వాటర్ వేయాలంటే ఇక్కడ వేస్తాం డైరెక్ట్. ఇక్కడ అదైతే అట్లా పడుతూ ఉంటుంది. మైక్రో అంటే అది కాసేపు కొంచెం సేపు పెడతారా? రెగ్యులర్ మేడం, డ్రాప్ డ్రాప్ పడుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్. డ్రాప్ డ్రాప్ వస్తూనే ఉంటుంది. పడుతుంది, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వేసేస్తాం. సో ఈ క్యాన్ ఒక్కొక్కటి ఒక 10-12 లీటర్స్, 20 లీటర్స్ 20 లీటర్స్ మొత్తం నింపుతారా మీరు? సో త్రూ అవుట్ అది నడుస్తుంది. నడుస్తూ ఉంటుంది అట్లా. ఇది మా జామున్ చెట్టు మేడం. ఇది అదే అదే చూసా, చాలా పెద్దవి, బాగుంది. 2 ఉన్నాయి కదా. లోపల నుంచి తీసుకుని మరి తీయకుతా. ఆ చెట్టు కట్ చేయకుండా ప్లాన్ చేయకుండా అట్లా కట్టారు అక్కడ. మేడం ఒప్పులేదు చెట్టు తీసేస్తాంటే. అది సో చెట్టు ముందే, ఇల్లు కంటే చెట్టు ముందేనే తెలుసుకోవడానికి. చెట్టే ఉంది, తర్వాత మా ఇల్లు. అదే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ప్రొవిజన్ ఇస్తే ఇస్తే మనం కూడా వచ్చేసి, అందుకే నా లాస్ట్ రిసార్ట్ మా ఇల్లు. ఓ